హాయ్ హలో గైస్, నేను మా చెర్ల నీళ్ళు వస్తున్నాయి చూపిస్తాను చూడండి. మా చెర్లకైతే నీళ్ళు వస్తున్నాయి, చాలా సంతోషంగా ఉంది. ఎన్ని మోటార్ల నీళ్ళు వస్తున్నాయి గెత్తి అండి. ఒక 5-6 మోటార్ల నీళ్లు కలిపి అన్ని నీళ్ళు అయితే వస్తున్నాయండి చెర్లకు. ఎందుకంటే వర్షాకాలం దగ్గరికి వస్తుంది, ఈ చెర్లకు నీళ్ళు వస్తున్నాయి. ప్రతి ఒక్క రైతుకు వ్యవసాయానికి సాగునీరు అయితే అందుతుంది. హాయ్ హలో గైస్, ఇది చౌడంపల్లి కుంట, ఉదయ సముద్రం పైకి ఉంటుంది. ఇది చిన్న కుంట. ఈ కుంటలకు అయితే నీళ్ళు అయితే వస్తున్నాయండి. ఈ కుంటలకు నీళ్ళు వస్తున్నాయి. మా విలేజ్ వాళ్ళకు ప్రతి ఒక్కరి బోరు సాగునీరుకి వ్యవసాయం అయితే అందుతుంది. ఉదయ సముద్రంలో నీళ్ళు ఉంటే వ్యవసాయానికి అయితే అందదు. మా కుంటలకు అయితే నీళ్ళు రాబట్టి ఈరోజు 3 రోజులు అవుతుంది. నీళ్ళు అయితే ఫుల్ పుష్కలంగా వస్తున్నాయి చూడండి. నిన్నవన్నైతే గేట్లు ఖరాబ్ అయ్యి నీళ్ళు రాలేదు. జలంధర్ రెడ్డి తన సొంత డబ్బులతోనైతే మళ్ళీ ఒకసారి రిపేర్ చేయించిండు. 5,000 రూపాయలు అయినాయి. తనకు వ్యవసాయం అంటూ ఏమీ లేదు. తను 10 మంది బతకడానికి వెనుకడుగు అయితే అయ్యాడు. తన సొంత డబ్బులతోనే మళ్ళీ కాలువకు డబ్బులు పెట్టుకొని కాలువ అయితే బాగా చేసింది. గేట్లు అయితే వేసింది. నీళ్ళు అయితే పుష్కలంగా వస్తున్నాయి చూడండి. ఈ కుంటలకు నీళ్ళు వస్తే ప్రతి ఒక్క రైతుకు నీళ్ళు వస్తాయి. నిజానికి చెప్పాలంటే బావులకి చెర్లకు వస్తేనే బావులకు జల అందుతుంది. బోర్లకైనా ప్రతి ఒక్కరికైనా జల అందుతుంది. నీళ్ళు అయితే పుష్కలంగా వస్తున్నాయి చూడండి. ఇది మా ఊరు చెరువు కుంట. ముల్గశిర కార్తీ దగ్గరికి వస్తుంది. ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేయాలంటే నీళ్ళే అవసరం. ఇక నీళ్ళు అయితే చెర్ల నింపితే ప్రతి ఒక్కరికి అవసరం వస్తాయని చెప్పి నీళ్ళు అయితే నింపుతుంది కుంట. సో ఇప్పుడు మనం హల్లంగా పోతే అలానే కూలిపోతాం. ఎందుకంటే మొత్తం నాలుగు కుంట కూలినట్టు మనం కూడా పోయే కుంట కూలిపోతుంది. నీళ్ళు అయితే వస్తుంది. పక్కమ్మడ పోయి వీడియో తీస్తున్నాను. చెర్ల ఇవి కోపులు. పంపులు ఉన్న కాడికి నీళ్ళు వచ్చినాయి. ఇంకా తిండికి అయితే పోలేదు. చెరువు సెంటర్లో అయితే నీళ్ళు అయితే పుష్కలంగా ఉన్నాయి. నీళ్ళు అయితే వస్తూనే ఉన్నాయి. 2 రోజులు వదిలిపెడితేనే 2వ రోజు నైట్ మా చెర్లకు వస్తాయి. దగ్గర ఏం లేదు కుంట, దూరంగానే ఉంటుంది పెద్ద చెరువు. ఇది కుంటలకు రావడానికి అయితే 2 రోజులు టైం పడుతుంది. నీళ్ళు వదిలిపెట్టంగానే వచ్చినాయి అనుకుంటారు, కానీ వదిలిపెట్టంగానే రావు, టైం పడుతుంది. ఎందుకంటే కాలువల ద్వారా నీళ్ళు తాగాలి, తాగినాకనే నీళ్ళు వస్తాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కుంటలకు నీళ్ళు వస్తే ప్రతి ఒక్క రైతుకు వ్యవసాయానికి అయితే నీళ్ళు అందుతాయి. కానీ ఇది నేను చూసిన కాంతి ఒక 20 సంవత్సరాలకి వెళ్ళి నీళ్ళు ఎప్పుడు నీళ్ళు లేవు. ఒక వారం రోజుల కంటే ఎక్కువ ఉండకపోయేది. ఎందుకంటే ఎమ్మట గుంజుకపోయేది. కానీ ఇప్పుడు పెద్ద చెర్ల నీళ్ళు ఉన్నాయి కనుక నింపితే మళ్ళీ ఒక 2 నెలల దాకా నీళ్ళు అయితే ఉన్నాయి. ఈ సంవత్సరం ఎండాకాలం వల్ల మేము 18 ఏళ్ళ కంటే కలగంటే ఉదయ ప్రాజెక్టు గురించి ఇగో ఈ సంవత్సరం అయితే ఆ కళ నెరవేరింది. 18 ఏళ్ళు కంప్లీట్ అయిపోయినాయి ఉదయ సంవత్సరం స్టార్ట్ చేసి. కానీ మొన్ననే ఓపెన్ అయ్యి చేసేది కనుక నీళ్ళు వదలడం. ఇంకా ఇప్పుడైతే మాకు నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కుంట నిండితే కింది కొనపాకు కూడా పోతాయి. కానీ ఇంకా మాకు నిండడానికే చాలా టైం పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక ఈ కుండ నిండడానికే ఇంకా ఎట్లేదన్నా నెల దగ్గరికి వస్తుంది. చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఇన్ని నీళ్ళు చూడడం అంటే ఫస్ట్ టైం. ఎందుకంటే ఒకప్పుడు కొన్ని నీళ్ళు లేకనే వ్యవసాయం చేయలేదు. కానీ ఇప్పుడు చూడండి ఎన్ని నీళ్ళు వస్తున్నాయో. 2-3 మోటార్ల నీళ్ళు ఇవి. మోటార్ల నీళ్ళు వస్తున్నాయి అంటే ఇంకా చెర్లకెళ్ళి ఎక్కువ వస్తేనే మనకి ఇక్కడ తక్కువ అనిపిస్తున్నాయి. ఎందుకంటే రాంగ నీళ్ళు తక్కువ చూపిస్తుంది. ఫస్ట్ కానైతే నీళ్ళు ఎక్కువ చూస్తుంది. చాలా నీళ్ళు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఇది మా ఊరి చెరువు కుంట. మన ఛానల్ నచ్చినట్టుంటే లైక్ షేర్ చేయండి. హాయ్ హలో గైస్, ఇది మా ఊరి విలేజ్లో చిన్న కుంట. ఉదయ సముద్రం చెర్లకెళ్ళి ఈ కుంటలకైతే నీళ్ళు వస్తున్నాయి.
ఉదయ సముద్రంలో నీళ్లు ఉంటే మాకైతే జాలు అస్సలు అందదు, ఎందుకంటే అది మిర్రకుంది.